ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఉద్రిక్తతల మధ్య ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. గత 24 గంటల్లో 15 వాణిజ్య నౌకలు ఈ జలసంధిని దాటినట్టుగా ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. అయితే ఈ నౌకలన్నీ కూడా ఇరాన్ అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే ప్రయాణించినట్టుగా సమాచారం. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ తన పట్టును నిరూపించుకునేలా ఈ పరిణామం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. హార్మూజ్ జలసంధిపై పట్టు కోసం ఇరాన్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. గత 24 గంటల్లో 15 నౌకలకు తమ జలాల గుండా వెళ్లేందుకు అనుమతి ఇచ్చామని ఇరాన్ సెమీ అఫీషియల్ వార్తా సంస్థ ఫార్స్ ప్రకటించింది. ఫిబ్రవరి చివరిలో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఈ మార్గంలో నౌకల రాకపోకలు దాదాపు 90% తగ్గిపోయాయి. ప్రస్తుతం ఇరాన్ ఒక సెలెక్టివ్ బ్లాకేడ్ విధిస్తోంది. అంటే తమకు అనుకూలంగా ఉండే తాము అనుమతించిన నౌకలను మాత్రమే లారాక్ ఐలాండ్ మీదుగా వెళ్లనిస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్కు డెడ్లైన్ విధించారు. మంగళవారం సాయంత్రంలోగా హార్మూజ్ జలసంధిని పూర్తి స్థాయిలో తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్తు కేంద్రాలు, వంతెనలపై తీవ్రస్థాయిలో దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా 4 నుంచి 6 రెట్లు పెరగడంతో షిప్పింగ్ కంపెనీలు బెంబేలెత్తుతున్నాయి. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే ప్రతీకారంగా ఈ ప్రాంతంలోని ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో 15 నౌకల ప్రయాణం యుద్ధం ముంచుకొస్తోన్న వేళ ఒక కీలక సంకేతంగా నిలుస్తోంది.